హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఒక బయోమెట్రిక్ మిషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అయితే ఈ బయోమెట్రిక్ మిషన్ ఎవరికైతే యూజ్ అవుతుందంటే చాలా మంది విలేజెస్ లో బ్యాంక్ మిత్ర నడుపుతూ ఉంటారు, వాళ్ళు చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మిషన్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి ఇందులో L0, L1 రెండు సిరీస్ ఉంటాయి. ఇందులో మనకు L0 సిరీస్ అనేది బంద్ అయిపోయింది అనమాట. అది వర్క్ చేయడం అనేది ఆపేశారు. ఇంతకుముందు లాస్ట్ మంత్ మనకు మార్చిలోనే బంద్ అయిపోయేది, కానీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసి మనకు ఏప్రిల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ నుంచి వచ్చేసి మనకు L1 సిరీస్ అనేది మార్కెట్ లోకి అయితే వచ్చినాయి. అయితే ఇవి ముందు నుంచే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే L1 సిరీస్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. సో చాలా మంది విలేజెస్ లో ఇప్పుడు ఈ బయోమెట్రిక్ ఎవరైతే ఇంత ముందుకు L0 వాడుతున్నారో అవి క్లోజ్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఏది వాడాలో తెలియక ఉంటారు కదా, సో వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఇంత ముందుకు నేను కూడా L0 వాటినే వాడేవాడిని. ఒకటి బ్లూటూత్ ఉండే, ఇంకోటి అండ్ వైర్లెస్ రెండు యూజ్ చేసేవాడిని. సో ఇప్పుడు రెండు ఎక్స్పైరీ అయిపోయినాయి. అలాగే ఇప్పుడు నేను నా బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను తక్కువ బడ్జెట్ లో విత్ వైర్ ఉన్న బయోమెట్రిక్ మిషన్ అయితే తీసుకొచ్చుకున్నాను. సో మీరు కూడా మీ బిజినెస్ తగ్గట్టు మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో, బిజినెస్ ఏ రేంజ్ లో నడుస్తుందో దాన్ని బట్టి మనం అనేది మిషనరీ మీద అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొందరు బిజినెస్ ఎక్కువ ఉంటే మీరు మీరు బ్లూటూత్ తీసుకున్నా గానీ వర్తే, లేక బిజినెస్ కొద్దిగా తక్కువ నడుస్తున్న వాళ్ళైతే మీరు వైర్కి వెళ్ళిపోతే బెటర్ అనమాట. మనము ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు L1 సిరీస్ అనేది వచ్చేసింది. ప్రతి ఒక్క దాంట్లో L1 సిరీస్ అని వచ్చేసింది. సో వీటికి వాటికి ఏం డిఫరెన్స్ అంటే జస్ట్ మన అందులో సాఫ్ట్వేర్ అనేది కొద్దిగా మార్పు ఉంటుంది. సో ఇప్పుడు L0 అనేది క్లోజ్ అయిపోయింది. L1 అనేది సేమ్ మీరు ఇంత ముందుకు ఏ యాప్ అయితే యూజ్ చేసి దాన్ని రిజిస్టర్ చేసుకున్నారో వాటి త్రూగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ముందుకు ఐడెంటిఫై నేను దీన్ని వాడినా ప్లస్ మంత్ర కూడా వాడడం జరిగింది. L0 సిరీస్ అనేది ఎక్స్పైర్ అవడం వల్ల నేను L1 సిరీస్ లో మంత్ర అనేది అయితే తెచ్చుకున్నాను. సో ఇప్పుడు దీన్ని రిజిస్టర్ చేసి ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూసేద్దాం. చాలా సింపుల్, పెద్ద టైం ఏం తీసుకోదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా అయితే మీరు ప్లే స్టోర్ లో ఇప్పుడు నేను చూపిస్తున్న యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. MSF 100 RD సర్వీస్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇక్కడ MFS 100 L1 RD సర్వీస్ అని ఉంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే మన డివైస్ అనేది దీన్ని కనెక్ట్ చేసి పెడతామో అప్పుడు ఈ 3 గ్రీన్ లైట్స్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడే దాని డివైస్ అనేది కనెక్ట్ అయిందని చూపిస్తుంది. ఈ కేబుల్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్లో మనము OTGని ఆన్ చేసుకోవాలి. మొబైల్లో OTG ఆన్ చేసుకోగానే ఇక్కడ మనకి యాక్సెస్ అనేది అడుగుతుంది. RD సర్వీస్ యాక్సెస్ అడుగుతుంది కదా, దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసారా డివైస్ అనేది కనెక్ట్ అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ డివైస్ ఈజ్ రెడీ టు యూజ్ అని మనకు ఒక పాపప్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే మొబైల్కి డివైస్ మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకు ఇక్కడ డివైస్లో లైట్ అనేది వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనం డివైస్కి మనం మొబైల్ కనెక్ట్ చేయగానే డివైస్లో మనకి ఇలా లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పుడే ఇక్కడ మనం ఈ OTG అనేది కరెక్ట్ మొబైల్కి వర్క్ చేస్తుందని మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇలా మీకు రాకపోతే, ఇన్ కేస్ మీ మొబైల్లో ఇలా మనం OTG కనెక్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఇలా కూడా రాలేదనుకోండి, లైట్ బ్లింక్ అవడం కానీ ఇలా యాక్సెస్ అడగడం కానీ ఇలా రాకపోతే మీరు సింపుల్గా ఏం చేయండి, జస్ట్ మీరు నెట్వర్క్ సెట్టింగ్స్లో ఒకసారి రీసెట్ చేసుకోండి. లేదంటే మీ మొబైల్ని ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి, అంతే ఉంటుంది తప్ప ఇంకా వేరే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ సెట్టింగ్స్ అనేది రీసెట్ అయిపోయి మీకు ఈ OTG కనెక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత అప్పుడు మనము ఇప్పుడు బ్యాంక్ మిత్ర ఎవరైతే యూజ్ చేస్తున్నారో లేకపోతే ఏదైనా సిమ్ వర్క్ కానీ ఆ అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేసుకొని అప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ డివైజెస్ మార్కెట్ లో డిఫరెంట్ రేట్ కి అయితే అమ్మడం జరుగుతుంది. కొందరు 2700 కి అమ్ముతున్నారు, కొందరు 28 కి, కొందరు 3000 కూడా తీసుకుంటున్నారు. సో మీ ఏరియాలో రేట్ అనేది కనుక్కొని చూసి తీసుకోండి. ఎందుకంటే ఇది ఇన్ కేస్ ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఉంటే వారికి బల్క్ లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి 2700 కి అయితే వస్తుంది. ఇప్పుడు మన మర్చెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ మార్జిన్ చూసుకొని అమ్మడం అయితే జరుగుతుంది. నాకైతే నా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి నాకు జస్ట్ ఒక 2800 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మీ ఏరియాలో కూడా రేట్స్ చూసుకొని ఈ డివైస్ అయితే తీసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఇది. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ.